కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. అతి త్వరలోనే మహా అద్భుతమైన శివరాత్రి రాబోతోంది. ఈ నెల ఫిబ్రవరి 15వ తేదీన శివరాత్రి వచ్చింది. ఈ శివరాత్రి నాడు ఆ శివయ్యను భక్తితో పూజించి ఒక చిన్న దీపం వెలిగించినా సరే ఆ పరమేశ్వరుడు వెంటనే కరుణిస్తాడట. అయితే ఈ శివరాత్రి పండుగ నాడు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కొన్ని రకాల దీపాలు వెలిగించాలి. వాటిలో అతి ముఖ్యమైన దీపం నారికేల దీపం. కొబ్బరి చిప్పలు వెలిగించే దీపాన్ని నారికేల దీపమని అంటారు. అలాగే నారికేల దీపంతో పాటు పిండి దీపం, ఆకాశదీపం, బిలోపత్ర దీపం, ఆవునెయ్యి దీపాలు, ఇలా ఏదో ఒక దీపాన్ని శివరాత్రి రోజున తప్పనిసరిగా వెలిగించాలి. శివరాత్రి రోజు వెలిగించాల్సిన దీపాలు, వాటి వల్ల కలిగే శుభఫలితాలు గురించి ముందుగానే తెలుసుకోండి. మాఘమాసంలోని కృష్ణపక్షం చతుర్దశి రోజున శివరాత్రి పండుగను జరుపుకుంటాము. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం సాయంత్రం 4:45 చతుర్దశి ప్రారంభమై ఫిబ్రవరి 16వ తేదీ సోమవారం సాయంత్రం 15:30 వరకు చతుర్దశి ఉంటుంది. కాబట్టి సాయంత్రం తిథి ప్రకారం ఫిబ్రవరి 15వ తేదీన శివరాత్రి పండుగను జరుపుకోవాలి. ఫిబ్రవరి 15వ తేదీ సాయంత్రం సమయంలో మాత్రమే శివుణ్ణి పూజించాలి. ఈరోజు ఏది చేసినా చెయ్యకపోయినా సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ నారికేల దీపాన్ని వెలిగించండి. అసలు ఈ నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలంటే ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం సాయంత్రం సమయంలో 6 నుండి 7 గంటల మధ్యలో అద్భుతమైన శుభముహూర్తం ఉంటుంది. ఈ సమయంలో ఆడవాళ్ళు తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి ముందు 2 దీపాలు వెలిగించి మీ పూజగదిలో ఉన్న శివుని చిత్రపటం ముందు నారికేయాల దీపం వెలిగించండి. పూజగదిలోని ఉన్న శివుని చిత్రపటాన్ని శుభ్రంగా తుడిచి గంధం రాజుపెట్టి తెలుపు రంగు పుష్పాలతో శివుణ్ణి అందంగా అలంకరించుకోండి. ఇప్పుడొక మంచి కొబ్బరికాయను తీసుకోండి. శివునికి నమస్కారం చేసుకొని ఈ కొబ్బరికాయను పగలగొట్టండి. మీరు కొట్టే కొబ్బరికాయ సమానంగా 2 చిప్పలు పగిలేలా చూసుకోండి. అందులో ఒక కొబ్బరి చిప్పను శివునికి నైవేద్యంగా పెట్టండి. ఇంకో 2వ కొబ్బరి చిప్పలు అంటే 3 కళ్ళున్న కొబ్బరి చిప్పను తీసుకొని పసుపు రాసి కుంకుమట్లను పెట్టి ఈ కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి గాని నువ్వుల నూనె గాని పోసి 3 వత్తుల విడిగా వేసి దీపం వెలిగించండి. అయితే ఈ కొబ్బరి దీపాన్ని నేరుగా కింద పెట్టకూడదు. కాబట్టి ఒక ఇత్తడి ప్లేట్లో గాని ఇస్తరాకులో గాని పిడికెడు బియ్యం పోసి ఆ బియ్యం పైన ఈ కొబ్బరి దీపాన్ని వెలిగించాలి. ఈ కొబ్బరి దీపానికి పుష్పాలు సమర్పించి అక్షింతలు వేసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. శివరాత్రి రోజు వెలిగించే నారికేల దీపానికి ఎంతో శక్తి ఉంటుంది. ఈ దీపం వెలుగులో శివయ్య దర్శనమిస్తాడట. కాబట్టి మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కొబ్బరి దీపాన్ని ముట్టుకొని నమస్కారం చేసుకోండి. ఇక చివరిగా కొబ్బరి దీపానికి హారతి ఇచ్చి శివునికి కూడా హారతి ఇచ్చి 3 ప్రదర్శనలు చేసి మీ పూజలు నిర్వహించుకోవచ్చు. ఈ కొబ్బరి దీపాన్ని మీ పూజగదిలో కానీ తులసికోటలో గాని వెలిగించండి. అలాగే శివాలయంలో వెలిగిస్తే ఇంకా మంచిది. ఈ కొబ్బరి దీపం కొండెక్కిన తర్వాత ఈ దీపాన్ని తీసి ఎవరో తొక్కని ప్రదేశంలో వేయండి. అలాగే దీపం కింద పెట్టిన బియ్యంతో అక్షింతలు తయారు చేసుకోవచ్చు. లేదా పరమాన్నం చేసుకొని కుటుంబమంతా స్వీకరించవచ్చు కూడా. 3 కళ్ళుంటాయి కాబట్టి శివరాత్రి రోజు కొబ్బరి దీపం వెలిగిస్తే ఆ శివయ్య కోరిన వరాలను ప్రసాదిస్తాడట. ఇక మీ జన్మ ధన్యమైనట్లే. ఈ శివరాత్రి రోజు కొబ్బరి దీపంతో పాటు పిండి దీపాలు వెలిగించినా చాలా మంచిది. బియ్యపిండిలో కొంచెం బెల్లం తురుము, ఆవు నెయ్యి, కొన్ని పాలు పోసి ఈ పిండితో 2 పిండి దీపాలు తయారు చేసుకొని మీ పూజగదిలో గాని శివాలయంలో గాని పిండి దీపాలు వెలిగించండి. శివరాత్రి రోజు పిండి దీపాలు వెలిగిస్తే మీ మనసులోని కోరికలు వెంటనే నెరవేరుతాయని, అలాగే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ నశిస్తాయని నమ్మకం. ఇక శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో బిల్వపత్రం ఒకటి. బిల్వపత్రంలో లక్ష్మీదేవి కూడా నివసిస్తుందట. కాబట్టి అష్టైశ్వర్యాలను సులభంగా పొందాలంటే శివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ బిల్వపత్ర దీపం వెలిగించండి. అయితే ఈ బిల్వపత్ర దీపాన్ని ఎలా వెలిగించాలంటే ఒక బిల్వపత్రాన్ని తెచ్చుకొని ఈ బిల్వపత్రం పైన ఒక మట్టి దీపం పెట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. ఇలా దీపం కింద బిల్వపత్రం పెడితే దాన్ని బిల్వపత్ర దీపమని అంటారు. శివరాత్రి రోజు ఎవరైతే ఈ దీపాన్ని వెలిగిస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తాండవిస్తుంది. అయితే బిల్వపత్రాలు అందుబాటులో లేనివారు దీపం కింద తమలపాకు పెట్టి దీపారాధన చేయండి. అలాగే ఈ శివరాత్రి రోజున తప్పనిసరిగా మట్టి ప్రమిదల్లో దీపారాధన చేయాలి. మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 5 వత్తులతో దీపారాధన చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి
మీ కుటుంబంలో సిరి సంపదలు సుఖ సంతోషాలు ప్రారంభమవుతాయి. అయితే జాతకంలో శని దోషాలు, రాహుకేతుల దోషాలతో ఇబ్బంది పడేవారు శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. శివరాత్రి రోజున ఆవు పాలతో శివలింగాన్ని అభిషేకం చేస్తే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే దీర్ఘాయుష్షు ప్రాప్తిస్తుంది. అలాగే చెరుకు రసంతో శివలింగాన్ని అభిషేకం చేస్తే అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. అలాగే ఆవు పెరుగుతో శివలింగాన్ని అభిషేకం చేస్తే వాహనయోగం మరియు ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. అదేవిధంగా గంధం నీటితో శివలింగాన్ని అభిషేకం చేస్తే మానసిక ప్రశాంతత, అదృష్టం కలిసి వస్తాయి. ఇక అప్పుల సమస్యలతో బాధపడేవారు ద్రాక్ష పండ్ల రసంతో శివలింగాన్ని అభిషేకం చేయండి. అలాగే నల్ల నువ్వులతో శివునికి పూజిస్తే పుత్రదోషాలు తొలగిపోతాయి. అలాగే పెసరపప్పుతో శివునికి అర్చన చేస్తే మీరు కోరుకున్న ఉద్యోగం వరిస్తుంది. అలాగే ఈ శివరాత్రి పర్వదినాన ఒక బిల్వపత్రం శివునికి సమర్పిస్తే చాలు, 3 జన్మల పాపాలన్నీ వెంటనే నిసిస్తాయి. అలాగే జమ్మి ఆకులను శివునికి సమర్పిస్తే కోర్టు సమస్యలు మరియు శని దోషాలు తొలగిపోతాయి. ఇక శివాలయానికి వెళ్లగానే చాలా మంది ప్రదర్శనలు చేస్తారు. కానీ శివాలయంలో పూర్తిగా ప్రదర్శనలు చేయకూడదు. శివాలయంలో సోమసూత్రం దాటకు చండీ ప్రదర్శన చేయాలి. ఈ శివరాత్రి పండుగ నాడు ఎక్కువగా శివ పంచాక్షరి మంత్రాన్ని జయించండి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించాలి. శివరాత్రి రోజు ఈ ఒక్క మంత్రాన్ని 108 సార్లు జపిస్తే చాలు, మీ కుటుంబంపై శివుని చల్లని చూపు పడుతుంది. ఈ శివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరూ తెలుపు రంగు వస్త్రాలను ధరించండి, చాలా మంచిది. అలాగే శివరాత్రి పండుగ నాడు శివునికి తాంబూలం సమర్పించి నమస్కారం చేసుకుంటే మీ కుటుంబం మొత్తానికి భోగభాగ్యాలు సిద్ధిస్తాయి. ఇక శివరాత్రి నాడు పొరపాటున కూడా తులసి దళంతో శివుడిని పూజించకూడదు. అలాగే ఈ శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ శివపురాణం చదవండి. ఈ రోజు శివపురాణం చదివితే శివలీలలు విన్న అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట. అలాగే ఈ శివరాత్రి పర్వదినాన ఆకాశదీపం వెలిగిస్తే చాలా మంచిది. సాధారణంగా కార్తీక మాసంలో ఆకాశదీపాన్ని ఎక్కువగా వెలిగిస్తారు. కానీ శివరాత్రి రోజున కూడా ఈ ఆకాశదీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. మీ ఇంటి ఆవరణలో ఎత్తైన ప్రదేశంలో గాలికి వేలాడుతూ ఉండేలా ఈ ఆకాశదీపాన్ని వెలిగించాలి. శివరాత్రి రోజు ఆకాశదీపం వెలిగిస్తే అకాల మృత్యుదోషాలు తొలగిపోతాయని, దీర్ఘాయుష్యు లభిస్తుందని నమ్మకం. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరూ వదులుకోకండి. ఇక ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ శివరాత్రి రోజున శివాలయంలో 11 దీపాలు వెలిగించండి. డబ్బు కష్టాలన్నీ తీరిపోయి విపరీతమైన ధనయోగం కలుగుతుంది. అలాగే శివరాత్రి రోజున మెడలో రుద్రాక్షను ధరిస్తే గ్రహదోషాలన్నీ తొలగిపోయి ఇక వివాహం ఆలస్యమవుతున్న వారు పసుపు కొమ్ములతో శివపార్వతులను పూజిస్తే త్వరగా వివాహం కుదురుతుంది. అలాగే ఈ రోజున చేసే దానాలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. శివరాత్రి రోజున పేదలకు ఆహారాన్ని దానం చేస్తే కైలాస ప్రాప్తి కలుగుతుందట. చూశారు కదా ఈ వీడియోని. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.